ఇవేనండి 365 రోజులు చిక్కుడుకాయలు. 365 డేస్ చిక్కుడు. ఇప్పుడంతా తెలుగెళ్ళిపోయి ఇంగ్లీషే కదండీ! మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. కాయలు కోసుకున్నాం అనడానికి హార్వెస్టు ఇవన్నీ మనకు తెలియకుండానే తెలుగు పదాలు వదిలేసి ఇంగ్లీష్ పదాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ అయ్యేనండి కాయలు. కొన్ని ఎండిపోయినాయి. ఇదిగో ఇంక ఎండిపోయినవి కూడా కోసేస్తాను. ఎందుకంటే మళ్ళీ కిందకి తీసుకెళ్ళి పెట్టేసాననుకోండి మామూలు చిక్కుడులో కలిసిపోతాయి. అదే ప్రాబ్లము. అందుకని ఇలాగే వదిలేస్తాను. అన్నీ ఒక్కసారే కోస్తాను కాయలు. కాకపోతే ఇలా కాయలు కొయ్యకుండా వదిలేస్తే చెట్టుకు మళ్ళీ పూత రాదండి. సరే పక్కన జాగ్రత్తగా సెపరేట్ చేసి పెట్టాలి. ఈ కాయలు మాత్రం భలే టేస్ట్‌గా ఉంటాయి. ఎప్పుడు కాస్తాయి. పాదు చూపించలేదు మొదలు మీకు. పెద్ద పాదు కూడా కాదండి ఇది. చిన్న పాదే. ఎక్కువ ప్లేస్ కూడా పాకేయలేదు. చిన్నగానే పాకింది. కాబట్టి చిన్న చిన్న బాల్కనీస్ వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. కాయలు కూడా ఇదివరకు హార్వెస్ట్ చేసేసాం. కొన్ని కాయలు. చూసారా ఇక్కడ కూడా ఎండిపోయిన కాయలు. ఇక్కడ మొదల దగ్గర కూడా గుత్తి. చాలా సులువుగా పండించుకోవచ్చండి ఈ 365 రోజులు చిక్కుడు.